ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 3వ భాగము. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కొన్ని జోస్యాలు కొద్దిగా అస్పష్టంగా ఉండటం వల్ల వీటిని అనుసరించి ఖచ్చితంగా ఏ సంఘటనలు జరుగుతాయో ఊహించటం అంత సులభమేమీ కాదు. ఉదాహరణకు బ్రహ్మంగారు చెప్పింది ఆకాశంలో 2 బంగారు హంసలు వచ్చి పురములందు వనములందు నదులయందు సంచరిస్తాయి. ప్రజలు వానిని పట్టుకొనటానికి పోయి కన్నులు కానక గిరగిరా తిరిగి లక్షోపలక్షలుగా చేస్తారు. వీటికి ఇక్కడ స్పష్టమైన అర్థం లేదు. పేర్లు వివరాలు లేవు. బంగారు హంసలు అంటే అణుబాంబులు కావచ్చు. అణుబాంబులు పేలినప్పుడు విపరీతమైన మంటలు వస్తాయి. ఇవి పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరైనా మరణించటం ఖాయము. అలా కాకుండా ఉల్కల గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. గతంలో ఆకాశం నుంచి భూమి మీద పడిన ఉల్కల వల్ల జీవజాతులు నశించిపోయాయి. ఉల్కలు భూకక్షలోకి ప్రవేశిస్తే ఆ రాపిడికి మంటలు రేగుతాయి. ఈ ఉల్కాపాతం జరిగిన విధ్వంసం తప్పదు. వీటిని కూడా బంగారు హంసలు అని అన్వయించుకునేందుకు అవకాశం ఉంది. అణుబాంబులు ఉల్కలు కాకుండా యుఐఓలు కావచ్చు. ఇవి భవిష్యత్తులో భూమి మీదకి వస్తాయా? వీటి వల్ల ప్రజలు మరణిస్తారా? పై ప్రశ్నలకు జవాబులు దొరకటం చాలా కష్టము. వీరబ్రహ్మేంద్ర స్వామి మన దేశానికి ఒక స్త్రీ ప్రధానమంత్రి అవుతుంది అని చెప్పిన విధంగానే ప్రపంచ భవిష్యత్తు గురించి చెప్పిన నోస్ట్రడామస్ కూడా ఈ విషయాన్ని చెప్పాడు. నోస్ట్రడామస్ ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్. ఈయన క్రీస్తు శకము 1500 సంవత్సరంలోనే చెప్పాడు అంటారు. గాంధీ వంశంలో హత్యలు జరుగుతాయని నోస్ట్రడామస్ తన క్వార్టర్స్లో చెప్పాడు. ఇవి ఫ్రెంచ్ భాషలో ఉంటాయి. 5 నదుల సంగమ స్థానం నుంచి తలకు పాగాతో ఉన్న ఒక సాధూజీ భారతదేశానికి ప్రధాని అవుతాడని నోస్ట్రడామస్ వివరించాడు. బహుశా ఈయనే మన్మోహన్ సింగ్ కావచ్చు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు సైనిక పరంగా భారతదేశము బలమైన దేశంగా మారుతుందని ఆ జోస్యంలో ఉంది. అది ఒక రకంగా నిజమే. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు ఆర్థిక సంక్షోభంలో పుట్టాయి. ప్రస్తుతము మన దేశం పురోగామిలోనే ఉంది. ఇక్కడ నోస్ట్రడామస్ గురించి కొద్దిగా మనం తెలుసుకోవటం అవసరము. తెలుగులో వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ విధంగా అయితే 100 సంవత్సరాల ముందు జరగబోయే విషయాలు చెప్పారో అలాగే నోస్ట్రడామస్ ఫ్రెంచ్ భాషలో చెప్పారు. నోస్ట్రడామస్ జీవితము చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కాబట్టి అప్పట్లో ఉన్న మూఢ విశ్వాసాల ప్రాతిపదికగా ఆయన జోస్యం చెప్పాడనే ప్రశ్నకు జవాబు లేదు. నోస్ట్రడామస్ 1503లో ఫ్రాన్స్లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు యూదులు. చిన్నప్పటి నుంచి ఆయన వివిధ శాస్త్రాలను నేర్చుకున్నారు. తరువాత వైద్యంలో గ్రాడ్యుయేషన్ పొందారు. తన జీవిత దశలో అంటే 1564లో కింగ్ చార్లెస్ 9కి రాజవైద్యునిగా నియమితులయ్యారు. దీన్ని బట్టి ఆయన ఎంత మేధావో అర్థం చేసుకోవచ్చు. నోస్ట్రడామస్ జీవితము చివరి దశలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. నోస్ట్రడామస్ అప్పుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1566 జూలై 1వ తేదీన నోస్ట్రడామస్ తన చివరి జోస్యాన్ని తన వద్దకు వచ్చిన మత గురువుకు వివరించారు. ఆ గురువు వెళ్ళిపోతూ మనం రేపు కలుసుకుందాం అన్నాడు. దానికి జవాబుగా నోస్ట్రడామస్ రేపు సూర్యోదయానికి నన్ను ప్రాణాలతో చూడలేరు అని పలికాడు. ఆ రోజు రాత్రే నోస్ట్రడామస్ మరణించారు. నోస్ట్రడామస్ చెప్పినవి కూడా బ్రహ్మంగారు చెప్పిన విధంగానే కొద్దిగా అస్పష్టంగా విశేషణలతో వర్ణనాలతో కూడి ఉంటాయి. ఖచ్చితత్వము చాలా తక్కువగా ఉంటుంది. నోస్ట్రడామస్ చెప్పింది 45 డిగ్రీల కోణంలో ఆకాశంలో మంటలు చెలరేగుతాయి. కొత్త నగరం వైపు ఆ మంటలు ప్రయాణం చేస్తాయి. ఇక్కడ ఆ నగరం పేరు లేదు. అది ఏ దేశంలో ఉంటుందో మంటలు ఎలా పుడతాయో చెప్పలేదు. ఎంతకాలం అవి విధ్వంసాన్ని సృష్టిస్తాయో కూడా చెప్పలేదు. దీనివల్ల ఈ జ్యోతిష్కాన్ని ఎవరికి వారు తమ విజ్ఞానాన్ని బట్టి అన్వయించుకున్నారు. డామా కొత్త నగరం అంటే న్యూయార్క్ అని పశ్చిమ దేశీయులు భావిస్తున్నారు. ఇది 3వ ప్రపంచ యుద్ధ సమయంలో సంఘటన అని ఇంకొంతమంది అంచనా వేస్తున్నారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము 3వ భాగము సంపూర్ణము.